టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, షర్మిల వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏందో వీళ్ళకి తెలియదు. రాజశేఖర రెడ్డి గారి మాటల్లో మనం ఒక్కసారి విందాం. కూర్చో. ఏందయ్యా మీరు? మిమ్మల్ని మీరేదో చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు. మీరు మాట్లాడే వల్ల మేము వినాలని చెప్పి అనుకుంటున్నారు. లేదు, మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు. చూశారు కదా, వీరు గొప్పవారు అనుకుంటే సరిపోతుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరూ కూడా కలిసి జగన్ పైన దాడి చేయడానికి వచ్చారు. వీళ్ళందరూ కలిసినా కానీ ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి ముందు వీళ్ళందరూ కూడా దిగదుడిపే. ఎందుకంటే ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఒక పక్క, దోచుకు తిన్న నాయకులు మరొక పక్క. ఈ ఇసుకలు అక్రమంగా కోట్లకు కోట్లు చంద్రబాబు నాయుడు వాళ్ళ పెత్తందారులు సంపాదించారు. అడ్డంగా ఇసుక తవ్వకాలు తవ్వారు. ప్రభుత్వ ఆదాయానికి 1000 కోట్లు గండికొట్టి చంద్రబాబు నాయుడు ఇసుక దోపిడీ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 776 కోట్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోపే ఆయన ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాడు. కాంట్రాక్టర్ రూపంలో విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు తన పెత్తందారులకు కాంట్రాక్టులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మాజీ న్యాయమూర్తులను పెట్టుకుని రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల ఆదాయాన్ని 2 సంవత్సరాల లోపే తీసుకొచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిబద్ధత. ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు వేస్తూ అర్హుడైన ప్రతి పేదవాడికి ఈరోజు ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు, అన్ని రకాల నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు సేవ చేసేవాడు, పేదవాడికి సేవ చేసేవాడు, పేదింటి బిడ్డలను చదివించేవాడు అని ఈరోజు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. మరి వీళ్ళందరూ గుంపులుగా వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయగలరయ్యా? మీకు మీరు గొప్పవారు అనుకుంటే సరిపోతుందా? మీకు మీరు గొప్పవారు అనుకుంటే సరిపోదు. ప్రజలు అనుకోవాలి. ప్రజలు ఎవరు కావాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, ప్రభుత్వం ద్వారా ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో, ప్రభుత్వం ద్వారా ఇల్లు ఎవరైతే తీసుకుంటున్నారో, ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఉద్యోగాలు పొందారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డినికే ఓటు వేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 175 సీట్లకి 175 సీట్లు ఖచ్చితంగా సాధించి తీరుతాడు. మీరు ఎంతమంది గుంపులుగా కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను.